ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తన మేనల్లుడు అల్లు అర్జున్ వెళ్ళడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్ళడం ఏంటనేది చాలామంది నెటిజన్లలో కూడా ఒక చిన్న ఆలోచన అయితే వస్తుంది. అది ఏ విధంగానంటే ముఖ్యంగా చూసుకుంటే గతంలో 2024 ఎన్నికల ముందు అల్లు అర్జున్ ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన నంద్యాల నియోజకవర్గానికి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మిగిలిన మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలే కానీ మిగిలిన సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇటు మెగా ఫ్యాన్స్కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ అయితే జరుగుతుంది. అది అప్పటి నుంచి కూడా చిలికి చిలికి గాలివాన విధంగా మొన్న రీసెంట్గా 2024 సంవత్సరం చివరాఖరిలో వచ్చిన పుష్ప 2 సినిమా ఏదైతే ఉందో ఆ పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమా రిలీజ్కి ముందు కానీ రిలీజ్ అయిన తర్వాత కానీ తర్వాత తొక్కిసలాటలో ఏదైతే ఒక మహిళ చనిపోయి ఒక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో ఆ పరిస్థితులు బట్టి వీళ్ళిద్దరి మధ్య కూడా సోషల్ మీడియాలో కొంత వార్ అయితే జరిగింది. ముఖ్యంగా ఇటు మెగా ఫ్యాన్స్కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఆద్యం పోసింది ఒక రకంగా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఇటు వీళ్ళిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టి వాళ్ళు పక్క నుండి ఎంజాయ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఎప్పటి నుంచో కూడా వీళ్ళకి ఏదో విధంగా మనస్పర్ధలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటు మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకవైపు ఇటు అల్లు అర్జున్ ఒకవైపు అని చెప్పి చాలామంది కూడా అనుకునేవారు. కానీ తాజాగా చూసుకుంటే నిన్న అల్లు అర్జున్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి దాదాపుగా 2 గంటల సేపు అక్కడే ఉండడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే రీసెంట్గా గత 3-4 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అనే చిన్న బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు సింగపూర్లోని ఒక స్కూల్లో చదువుతుండగా అక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో నుంచి తనని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అప్పటికే కూడా చేతికి కాలుకి చిన్న చిన్న గాయాలు అవ్వడం, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోకి ఆ దట్టమైన నల్లటి పొగ ఏదైతే ఉందో అది చేరుకోవడంతో కొంత అస్వస్థతకు గురవడం జరిగింది. అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత సింగపూర్ నుంచి హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకురావడం అయితే జరిగింది. నిన్న తాజాగా చూసుకుంటే అంటే ఏప్రిల్ 13వ తారీఖు అన్నా లెజినో గారు అయితే తిరుమలకి విచ్చేయడం జరిగింది. అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆ తర్వాత తలనీలాలు అంటే గుండు చేయించుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 14వ తారీఖున మార్క్ శంకర్ పేరు మీద 17 లక్షల రూపాయలు అన్నదానం కోసం అయితే తిరుమల తిరుపతిలో దానం చేసి అక్కడే అన్నా లెజినో గారు అంటే పవన్ కళ్యాణ్ భార్య గారు అన్న సమారాధన కార్యక్రమంలో ముఖ్యంగా అక్కడే వడ్డించడం కానీ వాళ్ళతో మమేకమయ్యి ఆ డొనేషన్ ఇవ్వడం అన్నీ కూడా జరిగినాయి. పూజా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారిని దర్శించుకోవడం అయితే జరిగింది. నిన్న సాయంత్రం కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి అంటే తన భార్య తన పిల్లలతో కలిసి ప్రత్యక్షంగా హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి మార్క్ శంకర్ ఆరోగ్యం ఎలా ఉంది ఏం జరిగింది అనేటట్టు దాదాపుగా 2 గంటల సేపు కూర్చొని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైతే కొంత విభేదం ఉందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుందో ఆ వైరల్ న్యూస్ అనేది పక్కన పెడితే ఎప్పటికైనా సరే వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒకే ఫ్యామిలీ, ఒక రకంగా చెప్పుకోవాలంటే రక్త సంబంధికులు అని మనం అయితే చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. గతంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి కానీ తన కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ బయటకు తీసుకురావడానికి మెగాస్టార్ చిరంజీవి తన వంతు కూడా తను కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన వెంటనే కూడా నాగబాబు గారి ఇంటికి కానీ ముఖ్యంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. తాజాగా మార్క్ శంకర్ ఏదైతే ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత నిన్న ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆ బాబుని చూసి పరామర్శించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో ఎవరెవరు ఎన్ని మాటలు అనుకున్నా కానీ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్సే కానీ ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్సే కానీ ఎంతవరకు కూడా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉందని చెప్పి ఏదైతే చెప్పుకుంటారో ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ కూడా తారాస్థాయికి చేరిపోయింది. వీళ్ళిద్దరూ కూడా ఇంకెప్పుడు కలవరు, వీళ్ళ వేరు అని చెప్పి ఏదైతే చెప్పుకుంటారో వాటన్నిటికీ కూడా రోజు రోజుకి కూడా పులి స్టాప్ పడే అవకాశం అయితే కలుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మెగా కుటుంబం అల్లు కుటుంబం అంతా కూడా ఒకటే, అల్లు అర్జున్ మెగా కుటుంబంలోని భాగమే అనే విధంగా చెప్పుకునే విధంగా రోజులు వస్తాయని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు అల్లు అర్జున్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి దాదాపుగా 2 గంటల సేపు పరామర్శించి అక్కడ మాట్లాడడం జరిగిందో ఈ సన్నివేశాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తడం అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.